నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. బాల్యం ఒక వరం. ఆ సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. బాధలు బాధ్యతలు లేకుండా సాఫీగా గడపాల్సిన సమయం. అందుకే జీవిత ప్రయాణంలో బాల్యాన్ని అందరూ చాలా ఇష్టపడతారు. అయితే ప్రతి ఒక్కరికి అందమైన బాల్యం ఉంటుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం. విధి వెక్కిరించిన తల్లిదండ్రులు తప్పిదాలైనా కారణం ఏదైనా ఆనందంగా గడపాల్సిన బాల్యం కష్టతరంగా మారుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. దీనిపై మంత్రి నారా లోకేష్ ఏకంగా స్పందించారు. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన పిల్లాడు వీధుల్లో అడుక్కుంటున్నాడు. ఒంటి నిండా రంగులతో రోడ్డు పక్కన అడుక్కుంటూ దయనీయ స్థితిలో కనిపించడం చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. సంతోష్ కుమార్ అనే సోషల్ మీడియా కార్యకర్త ఈ వీడియోను ట్యాగ్ చేసి మంత్రి లోకేష్ స్పందించాలని కోరారు. దీనిపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. బాలుడిని తక్షణమే కాపాడుతామని, చిన్నారి దుస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది హృదయ విదారక సంఘటన. ప్రతి బిడ్డకు సమాజంలో భద్రత, ప్రేమ, గౌరవం అవసరం. మేము బిడ్డను గుర్తించి అవసరమైన రక్షణ, సంరక్షణ చర్యలు తీసుకుంటాం. చిన్నారిపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఇక మంత్రి లోకేష్ స్పందించడం సంతోషకరమని సోషల్ మీడియా కార్యకర్త సంతోష్ కుమార్ చెప్పారు. మంత్రి లోకేష్కు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శిశు సంక్షేమం, జిల్లా శిశు సంక్షేమ శాఖల అధికారులకు మంత్రి లోకేష్ సూచనలు చేశారు. వెంటనే చిన్నారి కోసం జిల్లా శిశు సంక్షేమ అధికారి శారద నేతృత్వంలోని నగరంలో సోదాలు నిర్వహించారు. మంత్రి లోకేష్ స్పందించిన వీడియోని చిన్నారి కర్ణాటకకు చెందినదని స్థానిక యాచకులు తెలిపారు. 10 రోజుల క్రితం ఈ చిన్నారిని తల్లిదండ్రులు తీసుకువెళ్లారని వారు తెలిపారు. ఈ చిన్నారి ఆచూకీ తెలుసుకునే క్రమంలో గొంతకల్లకు చెందిన మరో చిన్నారిని గుర్తించినట్లు తెలిపారు. ఈ చిన్నారి తల్లిదండ్రులను కర్నూలుకు తీసుకువచ్చి వారితో పాటు గొంతకల్లు పంపించినట్లు వారు తెలిపారు. ఇక కర్నూలులోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లతో పాటు పలు ప్రాంతాల్లో కూడా ఈ ముఠా చిన్నారులను అడుక్కునేలా చేస్తోంది. ఈ చిన్నారులకు సరైన ఆహారం కూడా ఇవ్వకుండా గంజాయి, వైట్ నర్సుకు బానిసలుగా మారుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక అధికారులు వెంటనే స్పందించి వారందరినీ చిల్డ్రన్స్ హోమ్ కేర్కు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.